హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఏమంటావు? పిలిపిచ్చి మాట్లాడితే ఓకేనా నీకు? నువ్వు ఆయన గురించి మాట ఎత్తకుండా ఆయన లేకుండా ఉండగలవా? ఉంటా మేడం. సరే, ఇన్ని రోజులు నీ ఫోన్ కాల్స్ చేస్తేనే ఆయన స్పందించలేదు, ఇప్పుడు పిలిపిస్తే వస్తాడా ఆయన? ఇష్టపడ్డా నువ్వే. ఇప్పుడు 3 years నుంచి ఇష్టపడి ఇన్ని చేసిన మీరు, నువ్వు ఫోన్ చేస్తేనే రావట్లేదు. సో మేము ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి వచ్చింది అని అంటే వస్తాడా, రాగలడా? సరే, ఓ పని చేద్దాం, ఒకసారి అయితే ఫోన్ చేసి. హలో 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 హలో, ఎవరండి? నేను సుజాత వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా. సుజాత ఎవరు? మనోజేనా మాట్లాడేది? అవును. అవునా? ఎంతమంది ఉన్నారేంటి సుజాతను మర్చిపోవడానికి? అసలు ఎవరండి? నాకు సుజాత అనే పేరుతో ఎవరు లేదు, తెలియదు నాకు. ఓకే ఓకే, పోనీ నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఆ ముద్దు పేర్లు ఏంటో చెప్పు కొద్దిగా బయటికి. బుజ్జి అంటారేమో అనుకుంటా, గుర్తు తెచ్చుకోండి. ఎవరు లేరు. ప్రామిస్ డే రోజు ప్రామిస్ బుజ్జి, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు బుజ్జి అని ఒక్క బుజ్జికేనా ఎంతమంది బుజ్జులు చెప్పుంటారు ఈ పాటికి? అయ్యో మేడం, మీరు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకు ఏం తెలియదండి. ఎవరు, దేని గురించి, ఏంటి? అదేలేండి, సుజాత అని పేరు వినిపించిన వెంటనే ఇట్లాంటి కబుర్లే వస్తాయని అనుకున్నాను. కాదు, ఓకే, పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా ఒక అమ్మాయిని మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? మేడం అసలు నిజం చెప్తాను, నాకు పెళ్ళైన మాట వాస్తవం, కానీ ఈ సుజాత ఎవరు నాకు తెలియదు మేడం నిజంగా. మరి ఎవరు తెలుసు నీకు? నా పెళ్ళం మాత్రం తెలుసు అంతే. అదే, ఎంతమంది పిల్లలు ఉన్నారంటున్నా? ఎవరికైనా ఎంతమంది పిల్లలు ఉంటారండి? ఒకళ్ళే ఉంటారు, నాకు ఒకళ్ళే ఉన్నారు. అంటే మాకు ఇక్కడ అబద్ధాలు చెప్తున్నారంట వచ్చి. మేడం నేను గవర్నమెంట్ ఆఫీషియల్ని. గవర్నమెంట్ ఆఫీషియల్? ఆహా, అవునా? అదేలేండి, జీతం ఎక్కువ వస్తూ ఉంటదిగా, ఆ జీతాన్ని ఏం చేయాలో తెలియక ఇట్లా పంచుతూ ఉంటారు అనమాట, అంతేనా? మేడం మీరు మాటలు మంచిగా రాని అసలు ఎవరో కూడా తెలియదు. అయ్యో, నేను మంచిగానే మాట్లాడానే ఇప్పుడు. నేను అసలు అన్నోన్ కాల్స్ లేపను, అయినా కానీ మీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. ఓ, ఎవరో సుజాత గిజాత అంటే నాకు అసలు ఎవరో తెలియదు. నేను ఆఫీస్ లో ఉన్నా, చిన్న మీటింగ్ లో ఉన్నా. బాయ్. హలో మనోజ్ గారు, ఇది పరిస్థితి. అసలు ఎవరో తెలియదు, నీ ఫోన్ నుంచి చేస్తేనే ఇట్లా తప్పించుకొని తిరుగుతాడు అనమాట. అసలు నీ పేరు, నీ ఏమంటారు, బుజ్జి అనే బుజ్జి పేరు కూడా మర్చిపోయినట్టున్నాడు మనోడు. కావాలని చేస్తున్నట్టున్నాడు. కావాలనే చేస్తున్నాను కదా. తప్పించుకోవడానికి మార్గాలు కావాలి కదండి. అంటే అంతకుముందు ఇది కాకుండా అంతకుముందు ఎప్పుడు కాల్ చేస్తున్నావు? ఇంకా ఎప్పుడు చేయలేదు మేడం. ఇంకా నాకు అట్లా తెలిసినప్పటి నుండి మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఇట్లా, అరే ఇట్లా సుజాత ఇట్లా చేసుకుందా అంటే, ఏమని చేసుకొని పోతే రా, అవసరం లేదు అది అని మాట్లాడాను. ఒకసారి నేను మాట్లాడతాను. హలో, గుర్తున్నానా? మీకేమన్నా పిచ్చా? ఎవరు మాట్లాడుతారు అసలు? గుర్తున్నానా ఏంటి? ఏంటి ఎవరు అసలు? సరే, నేను ఎవరో నాకు తెలియనప్పుడు, నీకు తెలియనప్పుడు మరి ఎట్లా మాట్లాడుతున్నావు నాతోటి? ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తా. కాదు, అసలు నాతో నీకు ప్రాబ్లం ఏం చెప్పు? నాతో మీ ప్రాబ్లం ఏంటి? మీరు కాదు, నేను గుర్తున్నానా లేదా నాకు ఒక మాట చెప్పు అంతే. నాకెవరు గుర్తులేరు. గుర్తు ప్రామిస్ డే రోజు నువ్వు లేకపోతే నేను లేను అని సొల్లు కబుర్లు చెప్పినావు కదా. నాకు అసలు ఎవరో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు, ఎవరో నాకు తెలుసలేదు. నువ్వు మాటలు మంచిగా నువ్వు ఎక్కువ నీలినా అనుకో, కొడతా ఇంటికి వచ్చి. నీ ఇల్లు తెలియదు అనుకున్నావు, నీ ఇల్లు అడ్రస్ తెలియదు అనుకున్నావు నాకు. నీకు తెలియదు ఆరా లంచ 3 సంవత్సరాలు లవ్ చేసి ఇచ్చి వెళ్ళిపోయినావు. అరే నీకు పెళ్ళయింది, నీ పెళ్ళంగి ఇట్లా నాలాక అందరి దగ్గర నాకు తెలుసు, కానీ నీ నిజంగా నీకు గుర్తున్నా లేదా ఒక్క మాట చెప్పు.
ఎక్కువ నీలిన అనుకో ఇంటికి వచ్చి కథలు పడుతున్నావు అబే. నువ్వు ఏడున్నావు అసలు ఆ? నీ అమ్మ ఏడు. నేను అసలు నీకు తెలియదు మళ్ళీ నీ అమ్మ అని ఎట్లా అంటున్నారా? నువ్వు చిట్టి పిచ్చి కథలు నువ్వు నువ్వు ఏడున్నావు చెప్పు. నేను యాన్నను ఉంటారా? నేను వద్దనుకొని ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నా నేను నీకు? ఇప్పటికైనా అరే ఓ బాక్క ఇప్పటికైనా నువ్వే కావాలనుకుంటున్నారా? కొడుక ఇప్పటికైనా నీకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నా నువ్వే కావాలనుకుంటున్నా. నేను మా ఫ్యామిలీని వదిలేసి వస్తా నీకోసం అంటున్నా. నేను ఇంకేం చేయాలి చెప్పు? చచ్చిపోవాలా? చచ్చిపోవడం అలాంటి పెట్టుకోకూడదు కదా. నేను ఆ. ఆఫీస్ లో ఉన్నా. మరి అరే నీ ఆఫీస్ కానీ నాకేదన్నా రీజన్ చెప్పు. అర్థమవుతుందా? ఇన్ని రోజులు నువ్వు లేకపోతే నేను లేని బజ్జి అనుకుంటా తిరిగినప్పుడు గుర్తుకు లేదా? నువ్వు ఆగమాగ చేయకు. నువ్వు ఏడమని చెప్పు. నీ అమ్మ నా అమ్మని కాదురా, ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రారా. నువ్వు నన్ను కాదు. నువ్వు ఎక్కడ తెచ్చు చెప్పు. ముందునే వస్తా. అరే నువ్వు అన్ని నాకు వద్దులే కానీ నువ్వు రా. నువ్వు ఫస్ట్ నేను లొకేషన్ పెడతా అక్కడికి. నువ్వు మొగోడివి అయితే నువ్వు నా దగ్గరికి ఉంటావురా, 1 గంటలు ఉంటావు. నువ్వు మొగోడివి కాదు కొద్దివి అంటే నువ్వు కొద్దివే అనుకుంటా. నేను ఇక ఇన్ని రోజులు నేను ఎప్పుడు నిన్ను తిట్టలే. అసలు నా నోటికి ఇట్లా ఇట్లా రాలే. అట్లాంటిది ఈరోజు ఇన్ని మాటలు అంటున్నా అంటే నా మనసు అంత బాధపడుతుంది నీ వల్ల. కేవలం మా నాన్న చచ్చిపోయినప్పుడు ఇట్లా నేను ఇంత బాధపడలేరా కొడుక? నీ వల్ల ఇంత సఫర్ అవుతున్నా నేను. మనసులే కానీ నువ్వు నేను ఆఫీస్ లో ఉన్నా. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ ఆఫీసు నువ్వు యారనన్నా తలగబడి జావు, నాకు సంబంధం లేదు. కానీ సుజాత ఒక్క నిమిషం. హలో ఏమండి? హలో. అదంతా కాదు కానీ 1 గంటలో లేదా 1 అరగంటలో లొకేషన్ పెడతాము, రండి మాట్లాడుకుందాము. అసలు అది పిచ్చిదండి. దాన్ని ఎందుకు దిగొచ్చారు మీరు షోకి? అంటే ఇంతకు ముందు వరకు ఆ పేరే తెలియదు అంటున్నావు, ఇప్పుడు పిచ్చిది అంటున్నావు. అంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా మనోజ్ గారు? మేడం మీకు అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. అదొక పిచ్చి, మనకేం తెలీదు. అదొక పిచ్చి ఉండదు. అదే పిచ్చిదని చెప్పి 3 సంవత్సరాలు వాడుకున్నావు కదా. పిచ్చిదని చెప్పి 3 సంవత్సరాలు వాడుకున్నావు పాపం. అందుకే ఇప్పుడు ఎక్కడుందో తెలుసా తను? మీ బండారం బయట పెట్టడానికి ఎక్కడుందో తెలుసా? టీవీ షోలో ఉంది. సో 1 గంటలో రాకపోతే మీ వెనకాలకే వస్తారు పోలీసులు, జాగ్రత్త. ఇట్లాంటి వాళ్ళకి పోలీసులే కరెక్ట్. నువ్వు ఎన్ని తిట్టు ఏమన్నా చేయి పడుంటారు తప్ప. ఎందుకు? తప్పు చేశారు కదా. తప్పు చేసినప్పుడు నువ్వు ఎన్నన్నా పడే ఉంటారు వాళ్ళు. వాడికి సిగ్గు లేదనే చెప్పాలి. నా ముందేమో ఒకేషం అసలు ఆవిడెవరంటే తెలియదు అంటాడు చూడు. రైట్, మరి ఏం చేద్దామంటావు ఫైనల్గా? ఇప్పటికైతే మర్చిపోలేను. ఎంత తిట్టినా వాడు ఫస్ట్ లవ్ కాబట్టి ఎంతైనా మర్చిపోలేను. మ్యాక్సిమం ట్రై చేయడానికైనా అసలు నా మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. మనం ఎప్పుడైతే ఒక అబ్బాయి కేర్గా హ్యాపీగా మనతో వచ్చి మాట్లాడుతుంటే ఇక ఈడేరా మనకి లైఫ్ పార్ట్నర్ అనుకుని ఫిక్స్ అయిపోతాం. వాడిని ముందు ఏం చేయాలి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి లైఫ్ ఏంటి ముందైనా తెలుసుకోవాలి కదా. సో మన తప్పు కూడా ఉంది కదా అందులో. అటువైపు తప్పెంత ఉందో మన వైపు కూడా తప్పే అంతుంది.